ఒకప్పుడు నార్త్ ఇండియా స్టార్స్ అన్నింటిలోనూ టాలీవుడ్ తారల కన్నా ముందుండేవారు. ముఖ్యంగా సంపద విషయంలో అక్కడి టాప్ యాక్టర్స్ దే పైచేయిగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్ సినిమాల రికార్డ్స్ ను మన వాళ్ళు తుడిచిపెడుతున్నట్టే సంపద విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని వెల్లడించింది, కన్ఫర్మ్ చేసింది మనీ కంట్రోల్ అనే ఆర్థిక వ్యవహారాల సంస్థ. ఈ సంస్థ ప్రకారం చూస్తే దక్షిణాదికి చెందిన అత్యంత రిచ్ యాక్టర్ వాస్తవానికి బాలీవుడ్లో చాలా మంది కంటే సంపన్నుడుగా ఉన్నారు. ఆయన మరెవరో కాదు, మన టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యంత సంపన్నుడు అని మనీ కంట్రోల్ తేల్చి చెప్పేసింది. ఈ సంస్థ విశ్లేషణ ప్రకారం నాగార్జున నికర ఆస్తుల విలువ 410 మిలియన్లు, అంటే 3,572 కోట్లకు పైగా కలిగి ఉన్నారు. తద్వారా దేశంలోనే అత్యంత రిచ్ స్టార్స్లో ఒకరుగా నిలిచారు. నాకన్నా ముందున్నది కేవలం షారుఖ్ ఖాన్, జూహీ చావ్లాలు మాత్రమే. అమితాబ్ 3,200 కోట్లు, హృతిక్ రోషన్ 3,100 కోట్లు, అలాగే సల్మాన్ ఖాన్ 2,900 కోట్లు, అక్షయ్ కుమార్ 2,700 కోట్లు, అమీర్ ఖాన్ 1,900 కోట్లతో నాగార్జున కంటే వెనుకున్నారు. 4 దక్షిణాది పరిశ్రమలకు చెందిన నటులలో నాగార్జున కాంటెంపరర్ అయిన చిరంజీవి సైతం నాగ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. చిరు నికర ఆస్తుల విలువ 1,650 కోట్లు. తర్వాత అత్యంత ధనవంతులైన దక్షిణాది తారల్లో 1,370 కోట్లతో రామ్ చరణ్, 600 కోట్లతో కమల్ హాసన్, 500 కోట్లతో రజనీకాంత్, 500 కోట్లతో జూనియర్ ఎన్టీఆర్, 250 కోట్లతో ప్రభాస్ వరుసగా ఉన్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు స్మార్ట్ వ్యాపార పెట్టుబడుల ద్వారా నాగ్ టాప్ ప్లేస్ ను సాధించారని మనీ కంట్రోల్ వెల్లడించింది. నాగార్జున కేవలం సినిమాల నుంచే కాకుండా రియల్ ఎస్టేట్, సినిమా, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలతో సహా ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తనదైన మార్క్ ని క్రియేట్ చేశారు. టాలీవుడ్లోని అతిపెద్ద నిర్మాణ సంస్థలు స్టూడియోలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున సొంతం. ఆయన రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ ను కూడా కలిగి ఉన్నారు. దైనిక్ భాస్కర్ ప్రకారం నాగార్జునకు చెందిన అన్ని రియల్ ఎస్టేట్ వాల్యూ దాదాపు 900 కోట్లు. అలాగే నాగార్జునకు 3 స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రైవేట్ జెట్, అర డజనుకు పైగా లగ్జరీ కార్లు నాగ్ స్వంతం. అలాగే ఇవన్నీ పలు సంస్థలు లెక్కగట్టిన విలువలే తప్ప వీటికి ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదనే విషయం ఇక్కడ గమనించాలి.